హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ గులాబీ పువ్వులు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూపించిన విధంగా మెత్తగా పొడి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ పొడిని ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న షుగర్ పొడిని ఒక కప్పు వేసుకోవాలి. హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూపించిన విధంగా టెక్స్చర్ రావాలి. ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట సేపు తర్వాత కలుపుకోవాలి. ఒక ముక్కుడు పెట్టుకొని ఫ్రైకి సరిపడంత నూనె పోసుకోవాలి. గులాబీ పూల గొట్టాన్ని నూనెలో పెట్టుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత చూపించిన విధంగా పిండిలో ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకున్న తర్వాత చూపించిన విధంగా చేయాలి. గులాబీల గొట్టంలోకి వెళ్ళి గులాబీ వేరైన తర్వాత నూనెలనే ఉంచుకోవాలి. రెండు వైపులా గోలిన తర్వాత ఒక ప్లేట్లకు తీసుకోవాలి. పిండిలో ముంచుకున్న తర్వాత నూనెలో వేసుకొని చూపించిన విధంగా చేసుకోవాలి. గులాబీల గొట్టంలోకి వెళ్ళి విడిపోయిన తర్వాత రెండు సైడ్ల కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లకు తీసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగానే అన్ని వాయిలు కూడా ఇలానే చేసుకోవాలి.
అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లకు తీసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత చూపించిన విధంగా క్రిస్పీగా ఉంటాయి. అంతే, మన టేస్టీ గులాబీ పువ్వులు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలంగాణ ఫుడ్ అండ్ కల్చర్.